అరిగోసపెడుతుంది. సాక్షాత్తు మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే ధాన్యం కొనుగోలు పరిస్థితి అధ్వానంగా ఉంది. అన్నదాతలు ఎక్కడికక్కడ రోడ్లెక్కి ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. ధాన్యం కొనండి మహాప్రభు అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ సమయానికి కొనుగోళ్లు చేయకపోవడంతో జిల్లాలోని మార్కెట్లలో టన్నుల కొద్దీ వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ఇప్పటిదాకా సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వం కొన్నది 28 టన్నులు మాత్రమే. అటు నల్గొండ జిల్లాలో 10,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా దాదాపు 3.50 లక్షల టన్నుల ధాన్యం మార్కెట్లోనే ఉన్నదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో దాదాపు సగం వరకు వరి కోతలు పూర్తయ్యాయి. ధాన్యమంతా మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం 2% మాత్రమే కొనుగోలు చేసింది. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 6 లక్షల టన్నుల దొడ్డు రకం వడ్లు ఉత్పత్తయ్యాయి. అందులో కనీసం 3 లక్షల టన్నులు కొనాలని వ్యవసాయ శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం 212 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ అందులో కేవలం 20 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయంటే సర్కార్ ఎంతగా నిర్లక్ష్యం చేస్తోందో అర్థం చేసుకోవచ్చని అన్నదాతలు భగ్గుమంటున్నారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 20 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తూ నరకయాతన పడుతున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో కనీసం 7 లక్షల టన్నుల ధాన్యం కొనాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. జిల్లా వ్యాప్తంగా 276 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ కేవలం 85 చోట్ల 10,000 టన్నులు మాత్రమే కొన్నారు. మిగతా కొనుగోలు కేంద్రాల్లో 2.50 లక్షల టన్నుల ధాన్యం ఎక్కడికక్కడ పేరుకుపోయింది. జిల్లాలో ఇంకా సగం కూడా వరి కోతలు పూర్తి కాలేదు. కోతలు పూర్తయితే మరికొన్ని రోజుల్లో లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోటెత్తనుంది. అయినా ఇప్పటి వరకు రేవంత్ సర్కార్ తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాగితాలకే పరిమితం అయ్యేదే కాకుండా వాస్తవ రూపంలో ధాన్యం మొత్తం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం మార్చి చివరి వారంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతుంటాయి. కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం చివరిలో ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. ఇప్పుడు కూడా పూర్తి స్థాయి ఈ నల్గొండ జిల్లాలోనే 428 పైచిలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటే ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదు. మరోవైపు ఆయకట్టు ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్దేశించినటువంటి పూర్తి స్థాయి కేంద్రాలు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఇంకా ప్రారంభించిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పండించే జిల్లాగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. తక్షణమే చొరవ చేసి పూర్తిగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల నుంచి ప్రతి వడ్ల గింజ కొనే విధంగా ప్రయత్నం చేయాలా. ఎందుకంటే ఇప్పుడు అకాల వర్షాలు వచ్చే పరిస్థితి ఉంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు రాళ్ళ వర్షం వస్తుందో తెలియదు. మరి చాలా కొనుగోలు కేంద్రాలు సరైన వసతులు కూడా అయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వచ్చిన ధాన్యం వచ్చినట్లుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతులకు న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా డబ్బుల విషయంలో కూడా కొన్న వెంటనే రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తే రైతు కూడా కొంత సంతోషపడుతుంటాడు. మరోవైపు మిల్లర్లు కొర్రీలకేసి ఈరోజు తేమ శాతం పేరుతోటి తాలు పేరుతోటి వడ్లు కొనకుండా కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈ నల్లగొండ జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమాచారం ట్యాబ్లో ఎంట్రీ చేయలేదు. దీంతో రైతులకు ₹1 కూడా చెల్లింపులు జరగలేదు. నల్గొండ జిల్లాలో వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఉత్తర కుమారుడిగా ప్రగల్భాలు పలుకుతున్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. రైతులకు మాత్రం సమాధానం చెప్పిన పాపాన పోవడం లేదు. మొన్నటిదాకా కేరళ, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఊరేగిన ఉత్తమ్కు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కనీసం రివ్యూ చేసే ఓపిక, తీరిక లేకుండా పోయిందని అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు కూడా సగం కూడా ప్రారంభం కాలేదు. ఇవాళ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి మరి అనేక రకాలుగా ప్రకృతి వైపరీత్యాలు, మరి ముఖ్యంగా ఎరువుల ధరలు పెరిగి అనేక రకాలుగా కూలీల సమస్యలు, రైతుల గిట్టుబాటు ధర లేకున్నా వ్యవసాయ రంగం మీద మక్కువతోని ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ వరి ధాన్యాన్ని పండించడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ కొంటామని చెప్పినటువంటి తరుణంలో ఇప్పటి వరకు 480 ప్రారంభ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు
మరి ఇప్పటికీ 220, 230 మాత్రమే ప్రారంభం జరిగినాయి. ప్రారంభం చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కూడా మరి ఇప్పటికీ ధాన్యం కొనుగోలు అంటే క్రయ విక్రయాలు జరగలేదు. దీంతో తీవ్రంగా ఇబ్బందులు రైతులు మరి ధాన్యాన్ని ఎండబెట్టుకొని మరి పడిగాపులు కాస్తూ ఎప్పుడు కొనుగోలు చేస్తారో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. రాష్ట్రంలో ఇంకా మిల్లర్ల సమస్య అలానే ఉంది. రారైస్ తీసుకునేది లేదని భీష్మించుకుని కూర్చొని సమ్మె చేస్తున్నారు మిల్లర్లు. ప్రభుత్వం వారితో చర్చించి సమస్యను పరిష్కరించలేదు. ధాన్యాన్ని మిల్లులకు ట్యాగింగ్ చేసి అలకేట్ చేయకపోవడంతోనే ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఒకవేళ మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని దించుకోకపోతే ఎక్కడ నిల్వ చేయాలన్న దానిపై సర్కార్కు ఒక ఆలోచన, ప్రణాళిక లేదు. మిల్లులు సమ్మతిస్తేనే కొనుగోళ్లలో వేగం పెరుగుతుంది, లేదంటే సమస్య అలాగే ఉంటుంది. దీంతో ఇప్పటికైనా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రకటనలు మానుకోవాలని, ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు.